అందరికి నమస్కారం. మనం ఈ T20 వరల్డ్ కప్లో ట్విస్టుల మీద ట్విస్టులు అయితే చూస్తున్నామండి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే యూఎస్ఏ మీద పాకిస్తాన్ ఓడిపోయింది. ఈరోజు చూసుకున్నట్టయితే శ్రీలంక బంగ్లాదేశ్ మీద ఓడిపోయింది. దాంతోపాటు ఇంకో మెయిన్ మ్యాచ్ ఏంటంటే మనకి న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అయితే ఈరోజు ఓడిపోయింది. సో ఇలాంటి ట్విస్టులు ఇంకా వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే మనం న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కనుక చూసినట్టయితే ఎవ్వరు కూడా ఇదైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకంటే న్యూజిలాండ్ ఎప్పుడు చూసినా సరే సెమీఫైనల్కి వచ్చే టీం. సో అలాంటి టీము చిన్న టీం మీద ఓడిపోయిద్దని చెప్పేసి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కానీ ఈరోజు మ్యాచ్ కనుక ఫస్ట్ మనం చూసినట్టయితే గయానా వేదికగా ఈరోజు జరిగింది కాబట్టి సో ఇక్కడ ఫస్ట్ మనకి ఆఫ్ఘనిస్తాన్ అయితే బ్యాటింగ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్కి వచ్చినప్పుడు గుర్బాజ్ అలాగే జడ్రన్ వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. కానీ ఇక్కడ న్యూజిలాండ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళిద్దరికి ఒక 2 ఛాన్స్లు అయితే ఇచ్చారు. గుర్బాజ్కి ఒక ఛాన్స్ ఇచ్చారు, దాని తర్వాత జడ్రన్కి కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు. సో ఒకళ్ళది క్యాచ్ మిస్ చేశారు, ఇంకొకరిదేమో రన్అట్ మిస్ అయింది. సో ఇలాగా వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఛాన్స్ ఇవ్వటమే వీళ్ళు చేసిన మొదటి తప్పు. సో వీళ్ళు ఫస్ట్ గుర్బాజ్ చూసుకున్నట్టయితే 80 రన్స్ చేశాడు, దాని తర్వాత జడ్రన్ చూసుకుంటే 44 ఏం కొట్టాడు 43 బంతుల్లో. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావటం. సో దాని తర్వాత మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే మిడిల్ ఆర్డర్లో ఎవరు ఆడింది అయితే లేదు. ఫస్ట్ 3 బ్యాట్స్మెన్స్ టాప్ ఆర్డర్ మాత్రమే వీళ్ళకెళ్ళి ఆడారు. సో ఆ టాప్ ఆర్డర్ ఆడబట్టే వీళ్ళైతే మ్యాచ్ గెలిచారు. సో దాంతోపాటు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నిన్న మ్యాచ్ కనుక గుర్బాజ్ వికెట్ కనుక ముందే అతనికి ఛాన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈరోజు న్యూజిలాండ్ గెలిచేది. సో మెయిన్గా న్యూజిలాండ్ ఓడిపోవడానికి వాళ్ళ ఫీల్డింగే మెయిన్ రీజన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్తో పోల్చుకుంటే ఈరోజు న్యూజిలాండ్ ఫీల్డింగ్ చూస్తే పాకిస్తాన్ లాగా చేశారని అయితే అనిపించింది వాళ్ళ ఫీల్డింగ్ చూస్తే. సో దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ బౌలింగ్కి వచ్చేసరికి బోల్ట్ 2 వికెట్లు తీసుకున్నాడు, దాని తర్వాత మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీసుకున్నాడు, దాని తర్వాత ఫెర్గుసన్ కూడా 1 వికెట్ తీసుకొని 7 ఎకానమీతోనే బౌలింగ్ చేశాడు. సో దాని తర్వాత శాంట్నర్ చూసుకున్నా కానీ 24 రన్స్ మాత్రం ఇచ్చాడు, ఓన్లీ 6 ఎకానమీతో, వికెట్ ఏం పడలేదు కానీ 6 ఎకానమీతో మంచి పొదుపుగా అయితే బౌలింగ్ చేశాడు. సో ఇలా బౌలింగ్ అయితే బాగానే ఉంది. 159కే వాళ్ళనైతే కంప్లీట్గా కట్టడి చేయగలిగారు. సో వాళ్ళ మిడిల్ ఆర్డర్ చూసుకున్నా కానీ మిడిల్ ఆర్డర్లో ఎవరు మంచిగా పర్ఫామ్ చేయలేదు, అందరు సింగిల్ డిజిట్లోనే ఉన్నారు. సో దాని తర్వాత వీళ్ళ బౌలింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. కానీ దీని తర్వాత వాళ్ళ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్స్ వైఫల్యం అని అయితే చెప్పాలి ఈరోజు వాళ్ళు ఓడిపోవడానికి రీజన్. ఎందుకంటే ఒక్కళ్ళు కూడా 9 బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సో 9 మంది కూడా ఒక్కళ్ళు కూడా డబుల్ డిజిట్ దాటలేదంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది అర్థం చేసుకోవచ్చు ఈరోజు. సో ఈరోజు మెయిన్గా అసలు న్యూజిలాండ్ని ఈ పరిస్థితిలో పెడతానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే ఫరూకీ. సో అతను ఫస్ట్ మనకి ఫిన్నెలన్కే ఫస్ట్ ఇన్స్వింగ్ డెలివరీ వేసి తనని అవుట్ చేయడం జరిగింది, డక్అవుట్ చేశాడు. సో దాని తర్వాత డెవాన్ కాన్వేని ఒక స్లోవర్ బాల్ వేసి తనని అవుట్ చేశాడు. సో దాని తర్వాత విలియమ్సన్ని పవర్ ప్లేలో అయిపోయిన తర్వాత మనకి రషీద్ ఖాన్ వచ్చి పవర్ ప్లే అయిపోయిన తర్వాత మనకి విలియమ్సన్ని అవుట్ చేశాడు. సో ఇలాగా వాళ్ళ వికెట్లు వరుసగా టపటపా పడిపోయినాయి. సో దాని తర్వాత గ్లెన్ ఫిలిప్స్ దాని తర్వాత వచ్చిన డారెల్ మిచెల్ని కూడా మన ఫరూకీ అవుట్ చేయటం, దాని తర్వాత ఫిలిప్స్ మ్యాచ్ని అయితే చక్కబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఫిలిప్స్ కూడా 18 రన్స్ చేశాడు, దాంట్లో కూడా 2 ఫోర్లు కొట్టాడు. సో మ్యాచ్ని కొంచెం ముందుకు తీసుకెళ్తాడు అనేసరికి మళ్ళీ తనైతే నబీ వచ్చి అవుట్ చేసేసాడు. సో ఇలాగా చివరిలో మ్యాట్ హెన్రీ 12 రన్స్ కొట్టాడు, అది కూడా 17 బంతులు తీసుకొని. సో ఇలాగా వాళ్ళకల్లే డబుల్ డిజిట్ దాటిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారు అంటే ఒకటి గ్లెన్ ఫిలిప్స్, దాని తర్వాత మ్యాట్ హెన్రీ. సో ఒక ప్యూర్ బౌలర్ సెకండ్ హైయెస్ట్ రన్ స్కోరర్ అంటే ఆ టీం పరిస్థితి ఎలా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. సో దాని తర్వాత వాళ్ళ బౌలింగ్ విషయంకి వస్తే ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ సూపర్గా వేసారని అయితే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఫరూకీ 4 వికెట్లు తీసుకున్నాడు, దాంట్లో ఓన్లీ 17 రన్స్ మాత్రం ఇచ్చాడు. దాని తర్వాత రషీద్ ఖాన్ కూడా సేమ్ 4 ఓవర్లు వేసాడు, 17 రన్స్ ఇచ్చాడు, 4 వికెట్లు తీసుకున్నాడు. సో ఇద్దరు సేమ్గా 4 వికెట్లు తీసుకున్నారు. దాని తర్వాత నబీ వచ్చి వాళ్ళిద్దరికంటే 16 రన్స్ ఇచ్చాడు, అంటే ఓన్లీ 4 ఎకానమీతో. వాళ్ళు 17 రన్స్ ఇస్తే ఇతను నబీ ఓన్లీ 16 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. సో దీంతో దాని తర్వాత నవీన్ ఉల్లాక్ కూడా ఒక మంచిగా పొదుపు బౌలింగ్ చేశాడు, ఓన్లీ 3 సంథింగ్ ఎకానమీతోనే నిన్నైతే బౌలింగ్ చేశాడు ఈరోజు. సో దాంతో నిన్న న్యూజిలాండ్ అయితే వాళ్ళు
ఖచ్చితంగా కట్టడి చేశారు. సో దాంతోపాటు వాళ్ళైతే మళ్ళీ మ్యాచ్ గెలవడం జరిగింది. అయితే ఈ మ్యాచ్ ఓడిపోయినంత మాత్రాన న్యూజిలాండ్ మళ్ళీ కంబ్యాక్ చెయ్యదా అంటే ఖచ్చితంగా చేసే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. కానీ ఈరోజు మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళు అంత ఇంటెన్సిటీ అయితే కనిపించలేదు. ఖచ్చితంగా అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి, ఇంకేదనుకోవాలో తెలియదు, కానీ ఖచ్చితంగా మేమే గెలుస్తాంలే అన్న ధీమాతో ఆడినట్టయితే కనిపించారు వాళ్ళు. సో కాబట్టి చూద్దాం, ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి. సో వాటిలో వరుసగా గెలిస్తే తప్ప మనకి సూపర్ ఎయిట్కి అయితే వెళ్ళదు న్యూజిలాండ్. సో నాకు తెలిసి అయితే మిగతా మ్యాచ్లో కంపల్సరీగా గెలిచిద్ది, సూపర్ ఎయిట్కి అయితే కంపల్సరీగా అయితే వెళ్ళిద్ది. కానీ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి చూస్తే ఇంకొక మ్యాచ్, ఇప్పటికి 2 మ్యాచ్లు జరిగింది, 2 గెలిచారు. సో ఇంకొక మ్యాచ్ మాత్రమే ఉంది వాళ్ళకి. సో ఆ మ్యాచ్లో కనుక గెలిచారు అంటే, ఇంకొక మ్యాచ్ గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా సూపర్ ఎయిట్లోకి వెళ్ళిపోతారు. సో దాని తర్వాత అక్కడ నుంచి సెమీఫైనల్. సో అదంతా మనకు తెలిసిందే. సో కాబట్టి న్యూజిలాండ్ ఇంకా ఏవైతే నెక్స్ట్ మ్యాచెస్ ఉన్నాయో వాటన్నిటిలో గెలిస్తే తప్ప మనకి సూపర్ ఎయిట్కి అయితే ఛాన్స్ ఉండదు. సో కాబట్టి ఖచ్చితంగా వాడు కంబ్యాక్ అయితే చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. సో దాని తర్వాత ఈరోజు ఇంకొక మ్యాచ్ అయితే ఉంది. సో అదేంటంటే మనకి ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, బిగ్ మ్యాచ్. సో దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదాం.